ఎస్సీ వర్గీకరణకు త్వరలో చట్టబద్ధత కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. తెలంగాణ తరహాలో కులగణన సర్వే దేశవ్యాప్తంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సభ తీర్మానం చేసింది. సుదీర్ఘకాలంగా ఉన్న 2 కీలక సమస్యలపై ముందడుగుపడిన ఫిబ్రవరి 4వ తేదీని తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ శాసనసభ మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చేపట్టిన కులగణన సర్వే వివరాల్ని ఉభయ సభల ముందుంచింది. తొలుత బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చేపట్టిన కసరత్తులో భాగంగా రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వేకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ కు లోబడి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ అవసరమన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రక్రియ ఓవైపు కొనసాగిస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించారు. తెలంగాణ తరహాలో దేశమంతటా ఇంటింటి సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. తర్వాత ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ అందించిన నివేదికను ఉభయ సభల ముందు ప్రభుత్వం ఉంచింది. మాదిగ సామాజిక వర్గం, ఉపకులాలు సుదీర్ఘకాలంగా పోరాడుతున్న అత్యంత కీలకమైన సమస్యకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపుతోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఫిబ్రవరి 4ను తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా జరుపుకొని మనందరం కూడా అందులో పాల్గొంటే ప్రతి సంవత్సరం ఈ ఫిబ్రవరి 4ను మనం గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అధ్యక్ష, ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని కూడా ఈ సభ తిరస్కరించడం ద్వారా భవిష్యత్తులో క్రిమిలేయర్ సమస్యను కూడా రాకుండా ఏబీసీ కేటగిరీ అమలు చేసే విధానాన్ని ఈరోజు మనం ఆమోదింపజేసుకున్నాం. రేపు భవిష్యత్తులో ఎవరు కూడా దీన్ని మళ్ళీ ప్రశ్నించకుండా దీన్ని తొందరలోనే జీవోల రూపంలో, చట్టం రూపంలో తీసుకొచ్చి ఇది సంపూర్ణంగా అమలు చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలనుకుంటున్నాము. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ మొదటి నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని కేటీఆర్ చెప్పారు. చేవెళ్ల డిక్లరేషన్ హామీల్ని అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అధ్యక్ష, కేసీఆర్ గారు దళిత బంధు ఇస్తున్నారు, 10 లక్షల రూపాయల చొప్పున ఇస్తున్నారు. మా ప్రభుత్వం కనుక వస్తే అంబేద్కర్ అభయహస్తం పేరిట ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. మరి ఈ కమిషన్ సిఫారసులను అమలు చేయడంతో పాటు తప్పకుండా అంబేద్కర్ అభయహస్తాన్ని కూడా రాబోయే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో దానికి తగిన మొత్తంలో డబ్బులు కేటాయించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టంగా 100% ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని, కాంగ్రెస్ పార్టీ చేసిన దగాను నిరసిస్తూ మేమందరం కూడా వాకౌట్ చేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వ ప్రకటనను సమర్థించిన భారతీయ జనతా పార్టీ బీసీ జనాభాను తక్కువ చేసి చూపుతున్నారని ఆక్షేపించింది. ఎస్సీ వర్గీకరణకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. ఒక విషయాన్ని అమలు చేస్తున్నప్పుడు మిగతా వాళ్లకు ఏదైనా అపోహాలుంటే దాన్ని దూరం చేసే ప్రయత్నం చేయాలన్న సూచన మాత్రమే చేసిన ఒక బీసీ బిడ్డగా ఈ సభకు తప్ప నేను ఇంకొక ఎవరికి నా బాధ చెప్పుకోవాలి. అధ్యక్ష, బీసీలకు సంబంధించిన అంశం మీద నేను ముగింపు చేయకుండానే కూర్చోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో కూడా ఆ రకమైనటువంటి అవమానాలు ఈ సభలో జరగవద్దని మాత్రమే నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కులగణన నివేదికను సభకు సమర్పించకపోవడాన్ని మజ్లిస్ శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు. ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్లను మతపరంగా చూడొద్దని కోరారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ నివేదికపై ప్రకటన, చర్చ అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది.